దేవుని మాట. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజునైన సొలొమోను. సామెతలు రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ప్రకారం 3000 సామెతలు 1005 కీర్తనలు సొలొమోను రచించారు. మానవాళి ఎడల దేవుని ప్రేమగల హృదయాన్ని సొలొమోను తెలియపరిచారు. ఎల్లప్పుడూ దేవుడు తాను సృజించిన మానవుని కుమారునిగానే సంబోధించారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పబడింది. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులు అని సంబోధించబడింది. ఎన్నోసార్లు సామెతల గ్రంథంలో దేవుడు కుమారుడా అని మాట్లాడడం మనం గమనిస్తాం. మన పిల్లలు మన మాటను వినిపించుకొనాలని ఎలా కోరుకుంటామో దేవుడు తాను సృజించిన తన పోలికలోని తన పిల్లలు వారి హృదయము తనకివ్వాలని, మాట వినాలని కోరుతూ ఉన్నారు. ఈ సామెతల గ్రంథంలో ప్రారంభ అధ్యాయం మొదలుకొని 7 అధ్యాయాల వరకు ప్రతి అధ్యాయ ఆరంభంలో నా కుమారుడా అని పిలుస్తూ సందేశాన్ని తెలియజేస్తారు. మన జీవిత విధానమంతా మన హృదయము ధ్యానించే ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో సొలొమోను అంటారు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచాలన్నా, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలన్నా నీ హృదయము నీ తండ్రి ఉపదేశము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయక ఆలకించాలి అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెబుతారు. హృదయములో ఉండే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు వచ్చి మనుష్యుని అపవిత్రపరుచును అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో యేసయ్య చెబుతారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సాతాను మనుష్యుల హృదయములను పాపము వైపు, మోసము వైపు ప్రేరేపిస్తాడని చెప్పబడింది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు అందరి హృదయములను ఎరిగినవాడు అని పౌలు చెబుతారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో సజీవము గలదై బలము గలదైన దేవుని వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది అంటారు. 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని రాజైన దావీదు చెబుతారు. ఇన్ని విధములుగా హృదయంలో పాపము ప్రవేశించేదిగా ఉందో దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. మొదటిది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో కీడు కల్పించే హృదయాన్ని గూర్చి చెప్పబడింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో పాపులు ప్రేరేపిస్తారు, నిర్దోషమైన ఒకని ప్రాణము తీయడానికి పాతాళము మృంగివేసినట్లు మనం ప్రాణాలతో సమాధి మృంగివేసినట్లు వేయాలని వారు కీడు కల్పించే వారి హృదయము ప్రేరేపిస్తుంది కనుక నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. రెండవది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో వివేకము లేని హృదయము అని రాయబడింది. లోబడని హృదయం, అవివేక హృదయం అని కూడా చెప్తాం. వీరు మూఢత్వం వెల్లడి చేస్తారు. 15వ సామెత 5వ వచనంలో మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తృణీకరిస్తాడని చెప్పబడింది. 11వ సామెత 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అని వివరిస్తాడు. మూడవది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో గర్వపు హృదయం అని చెప్పబడింది. వీరు దేవుని ద్వారా శిక్షించబడతారు, వీరు దేవుని తిరస్కరిస్తారు గనుక వీరు దేవునికి హేయులు అని చెప్పబడింది. బబులోను రాజైన నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో తన గర్వ హృదయం మనం గమనిస్తాం. దేవుడు ఇతని హృదయాన్ని బట్టి శిక్షించాడు. 7 కాలాల పాటు ఇతడు
పశువు వలె గడ్డి మేస్తూ, పక్షి వలె గోళ్ళు వెంట్రుకలు పెరిగిపోతూ, ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసినట్లు చెప్పబడింది. మరలా దేవుడే క్షమించి మానవ హృదయం దయచేసి బాగుపడి తిరిగి మరలా రాధ్యాన్ని పొందుకుంటాడు. 4వది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో బలత్కార హృదయం అని చెప్పబడింది. వీరు కీడు చేయాలనుకుంటారు, వీరి సహవాసం కోరుకోవద్దని చెప్పబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, భూలోకము బలత్కారముతో నిండింది. 6వ అధ్యాయం 5వ వచనంలో వీరి చెడుతనము గొప్పది, హృదయములోని తలంపులలోని ఊహంతా కేవలము చెడ్డది అని దేవుడు ఇక్కడ చెబుతారు. 5వదిగా సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో చెడు హృదయం అని చెప్పబడింది. వీరు ప్రేమగా మాట్లాడుతూ చెడును కలిగి ఉంటారు, పెదవులతో మాయ చేసి అంతరంగంలో కపటము దాచుకుంటారని చెప్తారు. ఇది ప్రభువు వారి శిష్యుల్లో ఒకరైన ఇస్కరియోతు యూదాలో కనిపిస్తుంది కదూ. ముద్దు పెట్టుకున్నట్లే ఉంది కానీ హృదయంలో ప్రభువారిని అప్పగించే ప్రయత్నంలో ఉన్నాడు. 6వది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో మత్సర హృదయం అని చెప్పబడింది. అసూయ హృదయం ఇది. వీరిని గూర్చి 37వ కీర్తన 1వ వచనంలో వీరు గడ్డిలాగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు అని చెబుతారు. ఎవరైనా బాగుపడుతుంటే చూడలేరు, పాడు చేయాలనే ఆశ కలిగి ఉంటారు. దేవుని ప్రేమలో మత్సరము ఉండదు. 7వదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో అతిశయపడే హృదయం. వీరు తమకు గల ధనమునందు అతిశయపడతారు, గొప్పలు చెప్పుకుంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనంలో కొట్లు కడతాను, అనేక సంవత్సరాలకు తరగని ధనముంది అని అతిశయపడుతూ దేవుణ్ణే లెక్క చేయరు. వీరికి ఆపద వస్తుంది అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. ఈ హృదయముల పరిణామాలు దేవుని కుమారులకు, పిల్లలకు రాకూడదని దేవుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. ఇస్తే ఏం జరుగుతుంది అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21-23 వచనాల ప్రకారం జ్ఞాన హృదయునిగా దేవుడు చేస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13-15 వచనాల ప్రకారం సంతోష హృదయునిగా దేవుడు చేస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం ప్రకారం యథార్థ హృదయునిగా చేస్తాడు అని చెప్పబడింది. ఇట్టి హృదయం గలవారుగా ప్రభువు కృపను మనం పొందుకొని సాగుదాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆమెన్.